అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రియదేవుని బిడ్డలారా, భూలోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాలలో కొన్ని మార్లు కొంతమంది విరోధులు మనకు ఎదురవుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక తెలియని భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. యెహోషాపాతు రాజు అనేటువంటి ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన మీదికి 3 రాజులు కలిసి యుద్ధానికి వస్తున్నామని చెప్పి ఒక వార్తను పంపించారు. అప్పుడు యెహోషాపాతు రాజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నిర్ణయించుకుని ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తున్నారో దేవుని యొక్క ఆత్మ వచ్చి, మీరు ఈ యుద్ధానికి భయపడకండి, ఈ యుద్ధం నేను జరిగిస్తాను అని ప్రభు మాట్లాడారు. అయితే యెహోషాపాతు రాజు తన సైన్యము యుద్ధానికి సిద్ధపడి ఉంటుండగా యెహోషాపాతు రాజు యుద్ధము చేస్తున్నటువంటి ఆ సైన్యానికి ముందుగా పాటలు పాడేవారిని అనగా గాయకులను నిలబెట్టి వారు పాటలు పాడుతూ ఉంటుండగా యుద్ధానికి బయలుదేరారు. వీరు పాటలు పాడుతూ వెళుతూ ఉంటుండగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శత్రువులు ఒకరినొకరు చంపుకొని వీరు యుద్ధభూమికి వెళ్ళేసరికి అక్కడ అందరూ కూడా చనిపోయి ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యెహోషాపాతు రాజు దేవునికి ఇష్టముగా మోకరెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా మీరు నాకు సహాయము చేయండి అని వేడుకున్నప్పుడు ఆ యుద్ధములో దేవుడు యెహోషాపాతు రాజుకి విజయం ఇచ్చారు. 3 రాజులు కూడా ఓడిపోయారు. కారణం ఏమిటంటే, దేవుని ప్రజలకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా అపవాది అయినటువంటి శత్రువు, సాతానుడు అనేటువంటి శత్రువు, లేకపోతే నీకు విరోధంగా ఎవరైనా ఏమైనా ప్రయత్నాలు చేస్తూ నీకు ఆటంకాలు కలుగ చేయాలని ప్రయత్నం చేస్తున్నారేమో, వారు ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలు విఫలమే అవుతాయి. ఎందుకంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఒకవేళ నువ్వు టెన్షన్ పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఏంటో నా పరిస్థితి నాకు ఎవరు లేరు అని ప్రభు అంటున్నారు, నేనున్నాను నీకు. నీకు విరోధంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. శత్రువు అయినటువంటి సాతానుడు, ఆ అపవాది లయమైపోతాడు అంతే. యెహోషాపాతు రాజు మీదకి 3 రాజులు వచ్చిన వాళ్ళదే అపజయం, యెహోషాపాతు రాజు గారిదే జయము. అలాగునే మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి నీ బిడ్డలు మీరు దీవించమని, నీ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.